హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కేవలం జ్యోతిర్లింగం మాత్రమే కాదు, ఇది శక్తిపీఠం కూడా. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామివారుగాను, పార్వతీదేవి భ్రమరాంబిక అమ్మవారు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర క్షేత్రం నంది కొండలు, కృష్ణానది, పచ్చని ప్రకృతి అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక స్వర్గాన్ని సృష్టిస్తాయి. మేము బయలుదేరినప్పటి నుంచే మనసులో భక్తి తరంగాలు ఉప్పొంగాయి. శ్రీశైలం వైపు వెళ్ళే దారిలో పచ్చని అడవులు, ఎత్తైన ఘాట్లు, మబ్బులతో కప్పబడ్డ పర్వతాలు, పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ మనసును ఆహ్లాదపరిచాయి. ఘాట్ల మధ్యలో సాగే కృష్ణానది తీరాన్ని చూసి మనసులోని ప్రశాంతత మరింత పెరిగింది. మరియు ఒక పక్క ప్రకృతి అందాలు, మరో పక్క మనసులో శివభక్తి, ఈ రెండూ కలిసి అద్భుతమైన యాత్రా అనుభూతిని ఇచ్చాయి. శ్రీశైలానికి చెరువులో ఉన్న కృష్ణానది తీరం వద్ద మేము ఆగి కార్తీక మాస స్నానం చేసుకున్నాము. ఆ పవిత్ర జలాల్లో దీపాలు వెలిగించి వాటిని నదిలో ప్రవహించేటప్పుడు చూసి మనసు ప్రశాంతమైంది. దీపాల కాంతి నీటిలో ప్రతిబింబిస్తూ రాత్రి ఆకాశంలోని నక్షత్రాలను మెరుస్తుంది. మేము కార్తీక స్నానాలు చేసిన వెంటనే కృష్ణమ్మ తల్లిని దర్శనం చేసుకుని ఉన్న లింగాకారానికి ధూప నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశాము. మరియు ఈ కృష్ణానది తీరంలో శివశక్తి సాక్షాత్కారం అనిపించింది. తర్వాత మేము సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ గణపతి స్వామి ప్రతి యాత్రికుడి దర్శనాన్ని సాక్షిగా నిలుస్తారని చెబుతారు. శ్రీశైల దర్శనానికి ముందు సాక్షి గణపతి దర్శనం తప్పనిసరి అని అంటారు. మేము ఆయన్ని నమస్కరించి శ్రీశైల దర్శనం విజయవంతం కావాలని ప్రార్థించాము. శ్రీశైలంలోకి అడుగు పెట్టగానే గాలి కూడా పవిత్రంగా అనిపిస్తుంది. ద్వారాలపై ఉన్న శివపార్వతులు శిల్పాలు, గోపురం యొక్క గొప్పతనం మనసును మైమర్పిస్తాయి. మేము లోపలికి కెమెరాలు తీసుకెళ్లే అనుమతి లేకపోవడంతో బయట ఉన్న ప్రదేశాలను చిత్రీకరించాము. కానీ ఆ పవిత్ర వాతావరణం మన మనసుల్లో చెరగని గుర్తుగా. శ్రీశైల జ్యోతిర్లింగానికి సంబంధించిన పురాణ గాథ చాలా ఆధ్యాత్మికమైనది. శివపార్వతులు కుమారుడు కుమారస్వామి కార్తికేయుడు తండ్రి ఆశీర్వాదం కోసం దక్షిణ దిశలో బయలుదేరుతున్నప్పుడు ఆయన్ను తల్లిదండ్రులు వెంటపడి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చెబుతారు. అందుకే ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామి, పార్వతీదేవి భ్రమరాంబిక అమ్మవారు రూపంలో ఉన్నారు. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలాగే 18 శక్తిపీఠాల్లో కూడా స్థానం కలిగి ఉంది. అందుకే ఈ క్షేత్రం శివశక్తి సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు భ్రమరాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్దాం. ఇక్కడ అమ్మవారు భ్రమర అనగా తేనెటీగ రూపంలో మహిషాసురుణ్ణి సంహరించారని పురాణాలు చెబుతాయి. ఆమె తేనెటీగల గుంపుగా మారి అసురుణ్ణి నాశనం చేసింది. అందుకే ఆమెకు భ్రమరాంబిక అని నామం వచ్చింది. అమ్మవారి సన్నిధిలోకి అడుగుపెట్టగానే మనసు నిండుగా ప్రేమ, శాంతి, భక్తి అనుభూతిని ఇస్తుంది. ఆమె ముఖంలోని కాంతి, కరుణ, ఆ శక్తి మాటల్లో చెప్పలేని అనుభూతి. కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వేలాది భక్తులు కృష్ణానది తీరం వద్ద దీపాలు వెలిగించి ఆ కాంతి సముద్రంలోకి భక్తి తరంగాలు ప్రవహిస్తాయి. ఆ దృశ్యం చూసి మనసు పరవశిస్తుంది. మేము ఆ పుణ్యక్షేత్రంలో కార్తీక దీపాలు వెలిగించాము. ఆ పుణ్యక్షణంలో భాగమై దీపాలు వెలిగించి ప్రార్థనలు చేసుకున్నాము. ఈ ఆధ్యాత్మిక జ్యోతిర్లింగ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో చేరి భగవంతుని ఆశీస్సులు కోరుకున్నారు. దీపాల వెలుగుతో మంత్రోచ్చారణలతో సర్వదిక్కులు ఓం నమఃశివాయ అనే నినాదాలు గాలిలో మార్మోగుతుండగా భక్తుల హృదయాలు భక్తిపూర్వకంగా నిండిపోయాయి. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో
స్వామివారి దర్శనం చేసుకున్నారు. అందరూ స్వామివారి కృపతో మనసులో ఒక దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. శ్రీశైలం యాత్ర కేవలం దేవాలయ దర్శనం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ శివశక్తుల సాన్నిధ్యంలో మనసు పవిత్రమవుతుంది, మన ఆత్మ ప్రశాంతమవుతుంది. మీరు కూడా ఒక్కసారి తప్పక శ్రీశైల దర్శనం చేసి మల్లికార్జున భ్రమరాంబికల దివ్య అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ. జై భ్రమరాంబిక మాతాకి జై. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో అందమైన ఆధ్యాత్మిక యాత్రలో కలుద్దాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. నమో పార్వతీపతియే. హర హర మహాదేవ. శివ శంభో శంకర.